ఇన్ఫెక్షన్లు 7 రోజుల పాటు రోజుకు 2 సార్లు మరియు పెద్దవారిలో మలేరియా స్థానిక ఆర్కాస్లో ట్యాబ్. క్లోరోక్విన్ 600 మిల్లీగ్రాములు బేస్ స్టార్ట్ తరువాత 24 గంటల తర్వాత 100 మిల్లీగ్రాములు మరియు మరో 24 గంటల తర్వాత 300 మిల్లీగ్రాములు. గమనిక: 6 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లల్లో 30-50 మిల్లీగ్రాములు పర్ కిలోగ్రామ్ రోజు. క్యాప్, అమోక్సిసిలిన్ క్యాప్, అన్పిసిలిన్ను డాక్సిసైక్లిన్ స్థానంలో 7 రోజుల పాటు విభజించబడిన మోతాదులలో 6 గంటలకు ఇవ్వాలి. నిర్ణయాత్మక చికిత్స ఇంజెక్షన్ క్రిస్టలైన్ పెన్సిలిన్ ని 20 లక్షల EU 4-7 రోజుల పాటు ప్రతికూల పరీక్ష మోతాదు ANTD తర్వాత 6 గంటలకు ఇవ్వాలి. పిల్లలకు స్టలైన్ పెన్సిలిన్ మోతాదు 7 రోజుల పాటు 2కు 4 లక్షల IU/kg రోజు ఉండాలి. పెన్సిలిన్ సెన్సిటివ్ రోగులకు ఇంజెక్షన్ సెఫ్ట్రాక్సోన్ 1 గ్రామ్ హారం రోజుకు ఒకసారి 7 రోజులు లేదా ఇంజెక్షన్ సెఫోటాక్సిమ్ 1 గ్రాము 7 రోజుల పాటు ప్రతిరోజు 6 గంటలు. లక్షణ మరియు సహాయక చికిత్స ద్రవం మరియు ఎలక్ట్రోలైట్ సమతుల్యతను కాపాడుకోవడం. హైపోవోలేమియా మరియు హైపోటెన్షన్కు మారు ద్రవాలతో తక్షణ చికిత్స అవసరం. ఒలిగోరియా ఉన్న రోగులు ప్రీరినల్ అజోటెమియా అనుమానించబడితే ఫ్లూయిడ్ థెరపీతో తక్షణ మూత్ర విసర్జనను ప్రయత్నించాలి. తలనొప్పి మరియు మయాల్జియాను ఎనాల్జెసిక్తో చికిత్స చేయాలి. యాంటీపైరెటిక్తో జ్వరం, మత్తు మందులతో విశ్రాంతి లేకపోవడం మరియు ఆందోళన మరియు రక్త మార్పిడితో రక్తహీనత. లెప్టోస్పిరోసిస్ కారణంగా మూత్రపిండ వైఫల్యాన్ని నిర్వహించడానికి పెరిటోనియల్ డయాలసిస్ సురక్షితమైనది, సరళమైనది మరియు ప్రభావవంతమైన ప్రక్రియ అని కనుగొనబడింది. పెరిటోనియల్ డయాలసిస్కు వ్యతిరేకతలుంటే హెమోడయాలసిస్ చేయవచ్చు. కోలేరా ఇది కొన్ని గంటల్లో సంభవించే తీవ్రమైన విరేచన వ్యాధి. ఇది లోతైన, వేగంగా ప్రగతిశీల నిర్జలీకరణ మరియు మరణానికి దారితీస్తుంది. వి కలరా సెరోగ్రూప్ O1 లేదా 0-139 అంటు వ్యాధి సంభావ్యత కలిగిన సెరోగ్రూపుల వల్ల కలుగుతుంది. ముఖ్య లక్షణాలు: